4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. డీలిమిటేషన్ వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ వీక్గా ఉంది కాబట్టి ఉత్తరాదిలో సీట్లు పెంచుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని చెప్పేసి. సో భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతోందనే విమర్శల్లో వాస్తవం ఉందా? ఇప్పుడు బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో యాజ్ ఆఫ్ టుడే 543 లోక్సభ సీట్లో బీజేపీ బలమున్న ప్రాంతాలు మ్యాపింగ్ చేయండి. ఒక 40% ఆఫ్ సీట్లున్న ప్రాంతాల్లో బీజేపీ ప్రాబల్యం బలంగా ఉంది. అందుకే బీజేపీ ఓటింగ్ కూడా దాదాపు అంతకన్నా తక్కువనే ఉంటుంది. కానీ ఈ కొత్త డీలిమిటేషన్ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే బీజేపీకి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల వాటా లోక్సభలో 51% పెరుగుతుంది. మీకు ఇందులో రాజకీయ లక్ష్యం ఉందా లేదా మీరు లెక్కేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 543 సీట్స్ ఉన్న లోక్సభను మీరు మ్యాపింగ్ చేస్తే బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్లో బీజేపీకి బలమున్న ప్రాబల్యం ఉన్న సీట్లు ఒక 40% ఉంటాయి. బీజేపీ గెలవగలిగే సీట్లు ప్రాబల్యం ఉన్న ఎన్నిక గెలవచ్చు, ఎన్నిక ఓడిపోవచ్చు, నేను కాదంటలేను. అది కాస్త 51 పెరుగుతాయి, 51% అవుతాయి. ఎందుకంటే మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇది బీజేపీకి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కదా. తమిళనాడు, కేరళ బీజేపీకి అవకాశమే లేదు కదా ఇక్కడ. సో క్లియర్గా బీజేపీకి అవకాశం ఉన్న సీట్ల వాటాలో ఓవరాల్ లోక్సభలో 40% నుంచి 51% పెరుగుతుంది. మీకు సౌత్ ఇండియాలో 129 సీట్స్ ఉన్నాయి. రేపు సీట్లు పెరిగినా ఒక 40 సీట్లు మించి పెరగవు అప్రాక్సిమేట్గా. అదే మీకు బీహార్ స్టేట్లో 150 సీట్లు పెరుగుతున్నాయి. బీహార్లో మీకు 40 కాస్త 79 అవుతే తమిళనాడులో 39 కాస్త 49 అవుతున్నాయి కదా. కేరళలో 20 ఉంటున్నాయి కదా. రాజస్థాన్లో ఉన్న 25-50 అవుతున్నాయి. కేరళలో ఉన్న 20 అవుతున్నాయి. కేరళలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. రాజస్థాన్లో 25లో 2014, 2019లో 25 గెలుచుకున్న స్టేట్ కదా. అంటే క్లియర్గా బీజేపీకి బలమున్న రాష్ట్రాల్లోమో పెరుగుతున్నాయి. రాజస్థాన్ మీకు 848 సీట్లు అయితే రాజస్థాన్లో సీట్ల సంఖ్య 25 నుంచి 50 పెరుగుతాయి. కేరళ సీట్లు అట్లే ఉంటాయి, 20 సీట్లు ఉంటాయి. అంటే బీజేపీకి బలం లేని చోటనేమో సీటే పెరగదు, బీజేపీకి బలం ఉన్న చోట డబుల్ అవుతున్నాయి కదా. ఇది మరి బీజేపీకి రాజకీయంగా లాభం కోసమే చేస్తున్న ఆరోపణలు నిజముందా లేదా?